చంద్రబాబు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు నిధుల కోసం రాజ్యసభలో గళం విప్పుతామని చెప్పారు. అమరావతి సెక్రటేరియట్లో టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్ వేశారు. ఒక్కో అభ్యర్థి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కూటమి నుంచి నామినేషన్ వేసిన 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం తర్వాత అధికారిక ప్రకటన విడుదలవుతుంది. మా పార్టీ మా మీద ఉంచిన బాధ్యతల్ని మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్ని ప్రాంతాలని, అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూస్తుంది. అంచేతే మా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొత్త తరాన్ని రాజ్యసభలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్న వయసులో ఉన్న విజయ్ని, భాష్యం రామకృష్ణ గారిని తీసుకురావడం జరిగింది. నేను రెండోసారి ఈ పదవిలో చేస్తున్నాను. నా మీద ఉంచిన ఈ బాధ్యతకి నేను రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలా అన్నది మా రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరం రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి తీసుకురావడానికి మరి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా లోకేష్ గారు ఎంతో ఇష్టంతో తీసుకున్న విద్యాశాఖ, మా ప్రొఫెషన్ కూడా విద్య కాబట్టి మరి ఆ విద్యాశాఖకు సంబంధించి సెంట్రల్ నుంచి ఏమేమి కావాలో సదుపాయాలు కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, ఏం కావాలి, ఏ కార్యక్రమం అయినా సరే ముందుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మరి తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశంతో బీసీల్లో యువకుడన్న నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది ఇది పార్టీ మూలం. అంటే పార్టీ రూట్స్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు బీసీలకి అతి పెద్దపేట వేసి వెన్నెముక్కలా నించోపెట్టారు ఆయన. ఈరోజు నేను కష్టపడినందుకు బీసీ సామాజిక వర్గం నుంచి నన్ను నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దల సభలో మాట్లాడాలి, తన గలం ఎత్తాలని చెప్పి ఈరోజు ఆలోచించారంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలందరూ కూడా భుజస్కంధాల మీద జెండా మోసిన ప్రతి ఒక్కడూ కూడా ఈరోజు మా ముగ్గురిని చూసి గర్వపడుతున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను.